ఇక్కడనే తక్కువ రేట్కి రూమ్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ లోపల లైన్ కట్టేసినాం, ఫామ్ ఫిల్అప్ చేసేసినాం. ఇవ్వండి 2 రూమ్స్, ఒకటి 250 రూపీస్, 3 బెడ్స్ ఉంటాయి. డీసెంట్గా ఎంత బాగుందో, మెయింటెనెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో మా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఇక్కడ వచ్చింది, అటు సైడు బ్లాక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూద్దాం లోపల ఫెసిలిటీస్ ఎట్లున్నాయో. నేను కూడా ఫస్ట్ టైం ఇంతకుముందు వచ్చినాం కాకపోతే, కానీ ఇందులో రూమ్స్ అయితే దొరకలేవు మాకు. లెట్స్ సీ, చూద్దాం లోపల రూమ్ రివ్యూ అన్ని ఇద్దాం. ఓకేనా, డీసెంట్గా ఎంత బాగుందో, మెయింటెనెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో మా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఇక్కడ వచ్చింది, అటు సైడు లాస్ట్కి వచ్చింది. మన వాళ్ళు అయితే అందరూ అయితే ఇల్లు ఉన్నారు ఇప్పుడు. చలో అందరూ గైస్, నాకైతే రూమ్ అయితే బాగానే నచ్చింది. 3 బెడ్స్ ఉన్నాయి, పర్లేదు గైస్. 250కి వర్త్ ఇట్ అనే చెప్పచ్చు. ఫ్యాన్ ఉంది. సో ఇట్లా మొత్తం ఇక్కడ ఫేస్ వాష్ చేసుకునేందుకు, అండ్ ఇది వాష్రూమ్, ఇది 2 వాష్రూమ్స్ ఉన్నాయి. వర్త్ ఇటే గైస్. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాం. 1 రూమ్ తీసుకున్నా సరిపోతుండే, కాకపోతే బెడ్లు ఉన్నాయని చెప్పేసి మేము తీసేసుకున్నాం. నా సజెషన్ ఏంటంటే అత్తే మాత్రం ఇక్కడికి వచ్చిందే బెటరు. ఎందుకంటే వేరే దగ్గర 1700 అట్లా 2 బెడ్స్ 3 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ 250కి మంచిగా వర్త్ ఇట్ అనే చెప్పచ్చు. కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎంతమంది వచ్చారు, ఇందులో ఉన్నారు, అండ్ రావాలనుకుంటున్న వాళ్ళు. నేను అన్ని డీటెయిల్స్ కింద పెడతా, మెన్షన్ చేస్తాను. సో చూడండి, ఎవరైనా వస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను వీడియో తీస్తున్నా. ఓకేనా, చూశారు కదా ఆల్రెడీ. ఫ్రెష్ అప్ అయిపోయినాం అందరం. శని సింగాపూర్కి అయితే వెళ్తున్నాం. శని సింగాపూర్కి అయితే ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. చూడాలి ఎప్పుడు దర్శనం అయిపోతుంది, ఎప్పుడు అవుతుంది. వచ్చి మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు ఇక్కడనే షిరిడీలో దర్శనం చేసుకొని ఇంకా చుట్టుపక్కల ఏవే ఉన్నాయో అవన్నీ తిరుగుదాం మనం ప్లాన్ వేస్తున్నాం. చూడాలి ఎట్లయితే. మీకేమైనా తెలిసినట్టే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా నేనేమైనా తిరగలేనా, మిస్ అయినా, ఏది మిస్ అయినా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం అది చేసేందుకు ట్రై చేస్తాను. ఓకేనా గైస్, ఇక ఫ్రెష్ అప్ అయిపోయినాం. సరే సింగాపూర్కి వెళ్ళే కంటే ముందు తినేసి వెళ్దాం. ఇక అక్కడ ఎంతసేమైనా ఓకే అని చెప్పేసి తినేసి వెళ్దామని ఫిక్స్ అయినాం. ఇంకానే అన్నదానం పెడతారు. ఇక్కడికి వచ్చేసినాం ఇక డైరెక్ట్. ఇక్కడికి వచ్చేసి ఇక తినేసి వెళ్తాం. అక్కడ ఎంత లేట్ అయినా ఓకే, డైరెక్ట్ దర్శనం చేసుకొని వచ్చేసి పడుకోవచ్చు. నిన్న చెప్పిన కదా శని సింగాపూర్ వెళ్తున్నామని. శని సింగాపూర్ అయితే క్యాన్సిల్ అయింది. నైట్ బంద్ చేస్తారని అయితే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆగిపోయినాం. మళ్ళీ అక్కడ దాకా ట్రావెల్ చేసినాక కష్టం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడనే షిరిడీలో దర్శనం చేసుకున్నాం. కానీ ఇక్కడ కూడా హారతి టైంకి వెళ్ళినాం. హారతి అయిపోయింది. హారతికి కూర్చోబెట్టారు. తర్వాత మళ్ళీ డోర్లు వేసేసారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. మార్నింగ్ ఇప్పుడు 5 అవుతుంది బరాబర్. ఇంకా 10 minutes ఉంది 5కి. ఇప్పుడు వెళ్తున్నాం. మొబైల్స్ అలవ్ లేవట, అందుకే ఇక్కడ పెట్టేస్తున్నాం. సో వెళ్ళి వచ్చినాక వెళ్దాం మనం గణపతి దగ్గరికి. ఇంకా తిరిగేది అన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తాం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. 7:30 అవుతుంది. 5 పోయినాం దర్శనానికి. అంతే, ప్రసాదాలు కూడా తీసేసుకున్నాం. లడ్డు ప్రసాదం ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడే మొబైల్స్ తెచ్చుకున్నాం. ఏమన్నా ఈ స్వీట్ తీసుకొని వెళ్ళిపోవడమే. స్వీట్ తీసుకొని ఇలా అదే గాయస్, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. వెళ్ళినాం, బయలుదేరినాం. ఇక్కడనే పంచముఖి వినాయక ఉందట. సో వెళ్తున్నాం. ఇంకొక 5 kilometers ఉంది. సో వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. అది అయిపోయిన తర్వాత రూమ్ చెక్అవుట్ చేసేసి డైరెక్ట్ శని సింగాపూర్ వెళ్ళేసి టైం మిగిలితే ఏమైనా చూద్దామని అనుకుంటున్నాం. లేదంటే డైరెక్ట్ వెళ్ళడమే. సో వెళ్ళేదంతా నేను మీకు మొత్తం చూపిస్తున్నా. ఓన్లీ మేమే వచ్చినాం, ఓన్లీ ఫ్రెండ్సే. మీరు కూడా ఇట్లా ట్రిప్స్ ప్లాన్ చేస్తారా చేయరా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. హరీష్, చలో అక్కడ వెళ్తాం. ఇక్కడనే 5 kilometers కూడా లేదు, తక్కువనే ఉంది. ఈ టెంపుల్ అయితే ఇదే. సో కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్ళేసి వెళ్దాం. ప్లాన్ వేస్తున్నాం. ఎట్లా ఏం కదా ఉండాలా, ఇంకేమైనా చూద్దాం. ఎంత అంటే కొబ్బరికాయ 30 రూపాయలు తీసుకోరు, మంచి కూడా తీసుకోరు. ఇక అయిపోయింది. అక్కడ పంచముఖి గణపతి దగ్గర అయిపోయింది. 5 minutesలో అయిపోయింది. ఫటాఫట్ వెళ్ళేసినాం. మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు శని సింగాపూర్ అయితే వెళ్తున్నాం. 70 kilometers ఉంది. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడే శని సింగాపూర్ అయితే ఎంటర్ అయిపోయినాం. సో కాళ్ళు చేతులు అయితే అడుక్కున్నాం. కారు కూడా పార్క్ చేసేసినాం ఇక్కడ. సో అదే అనుకుంటా గుడి. చూడండి ఇక్కడ షాప్లో వీటికి కూడా డోర్స్ అనేవి ఉండవు. ఇక్కడ వాళ్ళు ఏమని నమ్ముతారా అంటే శని తీసుకెళ్ళినట్టే అని చెప్పేసి వాళ్ళు ఇల్లులకు కూడా డోర్స్ ఏమి ఉంచుకోరు, షాప్లకు కూడా డోర్స్ ఏమి ఉంచుకోరు. ఇక్కడ కల్చర్ ఇట్లా. మీరు ఎప్పుడైనా శని సింగాపూర్ వచ్చిరా లేదా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.
చలో వెళ్దాం లోపలికి. గైస్ అయిపోయింది ఇక్కడ శనిసింగాపూర్లో కూడా దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ఆగమాగుండే అందరూ ఉన్నారు. ఆ ఆయిల్ పోసేసి వాడు మొక్కేసి వచ్చేసినాం అంతే గైస్. ఆ టెంపుల్కి వచ్చినప్పుడు ఇక బ్లాగింగ్ అనేది మనం బయట తిరిగింది వేయచ్చు. నాకు మొన్న తిరుపతికి పోయినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. లెట్స్ చూద్దాం గైస్. ఇక శనిసింగాపూర్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక అక్కడనే మధ్యాహ్నం అయిందని చెప్పేసి వచ్చే దారిలో మంచిగా నీడే కాగి ఇక ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసేయండి. జరుగు చందు, నీ ఇష్టం. నాకు తెలియదు నీ ఇష్టం. పుల్లు అంతేనా ఇంకుందా? పుల్లు పెట్టు పుల్లు. రైస్ కర్రీ అండు రైస్ అండు అదంతా ఒకటే పోయింది, రిస్క్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ ఆలూ బిర్యానీ అయితే చేసుకున్నాం. చూడ్డానికి ఇట్లుంది. టేస్ట్ ఎట్లా అయింది అనుకుంటున్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది, మరి మంచిగా అయిందా చెడ్డ అయిందా ఎట్లా అయిందో చెప్పండి. అయిపోయింది షిరిడీలో మొత్తం అన్నీ అయితే అయిపోయినాయి. సో రూమ్ కూడా చెక్అవుట్ చేసేసినాం. తీసుకున్నది ఇదే, కీస్ అప్ప చెప్పేసినాం, వెళ్ళిపోతున్నాం. బాయ్ 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 గాయ్స్, ఎంజాయ్ పండగ. వెళ్తున్నాం. నెక్స్ట్ మేము ఒక 2 అనుకుంటున్నాం, 2 ప్లేస్లకు వెళ్ళాలని. ఎట్లయితే తెలీదు, వెళ్ళి దారిలో కుదిరితేనేమో చూస్తాం, లేదంటే లేదు. ఇక ప్లేస్ అయితే బాగుంది గాయ్స్. ఇవన్నీ సాయిబాబా తరపు నుంచే, అంటే ఇవన్నీ బాగున్నాయి. బ్లాగ్లు ఉన్నాయి, ఏ బ్లాగ్, బి బ్లాగ్, జీ బ్లాగ్. ఇప్పుడు మేమున్నది ఎఫ్ గాయస్. ఇక మినీ తాజ్మహల్ అయితే చూద్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళే వరకే, ఇక్కడ నుంచి షిరిడీకి వెళ్ళి అక్కడికి ట్రావెల్ చేసే వరకే అదైతే క్లోజ్ చేసిరట, టైం అయిపోయింది అన్నారు. సో అక్కడనే పడుకున్న ఆంజనేయుని టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్ళి చూసేసినాం. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ వెళ్తాం. బై బై గైస్, అందరికీ లవ్ యూ ఆల్.